వచ్చినటువంటి అనేక మంది జటాధారుల గురించి నాకు తెలుసు, రాబోయే జటాధారులు నాకు తెలుసు. కొత్తగా చెప్పడానికి ఏముంది ఇందులోనూ? నాయనా నువ్వు నాకు అంతు పట్టలేట్లేదయ్యా, పసిపిల్లవాడివి. కల్పములు అంటావు, యుగములు అంటావు, కాలాతీతం అంటావు, సృష్టి అంటావు, ప్రళయం అంటావు, ఏమిటయ్యా ఇది? నువ్వెవరు ఇంతకీ అంటే చెప్పాను కదా తాత, ఈ సమస్త సృష్టిని శాసించేటువంటి ఏకైక పరతత్వం ఏదైతే ఉందో ఆ దత్తుణ్ణే నేను. సర్వశక్తిమత్వము, సర్వజ్ఞత్వము, సర్వవ్యాపకత్వం అనేటువంటి 3 లక్షణాలు భగవంతుడికి ఉన్నాయి. ఈ 3 లక్షణాలతో కలిగినటువంటి రూపమే నేను. నేను నిరాకారుణ్ణైనప్పటికీ లోక కళ్యాణం కోసం సాకారంగా నీ ఇంట్లో పుట్టాను. మీ అందరి ముందు తిరుగుతున్నాను, కానీ నాకు ఆకారం లేదు. మీరందరూ శ్రీపాదులు పిలుస్తున్నారు, కానీ నాకు ఏ నామము లేదు, నాకు రూపము లేదు, నామము లేదు, గుణములు లేవు, ఏమీ లేవు నాకు. కానీ మీరు ఉన్నాయన్నారు కాబట్టి నేను మీ మనవడిగానే ఉన్నాను. కానీ నా అంతరాళంలో ఉన్నది ఏమిటో తెలుసా? నాది దత్తశక్తి, నేను సాక్షాత్తు దత్తుణ్ణే అని చెప్తే ఆశ్చర్యపోతున్నారు వీళ్ళందరూ కూడా. ఈ పిల్లవాడేంటి, పసివాడు ఇంత మాటలు మాట్లాడుతున్నాడు. సరేనాయన, మరి ఆ జటాధారి నీకు ఎలా తెలుసు? ఏం లేదు తాత, వాడి పూర్వజన్మ వృత్తాంతం చెప్తాను వినండి అన్న. పూర్వజన్మలో ఈ సుబ్బిశెట్టి ఒక అడవిలో ఉండేటువంటి దత్త దేవాలయం ఉండేది. ఆ దత్త దేవాలయం పూజారిగా ఉండేటువంటి వాడు. ఆ జన్మలో కూడా వీడు స్త్రీలోలత్వము, వేశ్యాలోలత్వం ఉండేది ఈ పూజారికి. తన దగ్గర సొమ్మంతా కూడా వేశ్యలకి, స్త్రీ వ్యామోహం మీద ఖర్చు పెట్టుకునేవాడు. సొమ్మంతా అయిపోయినప్పుడు ఒక దుర్మార్గపు ఆలోచన చేసి అక్కడ ఉన్నటువంటి రాగి దత్త విగ్రహాన్ని అమ్మేద్దామని ప్రయత్నం చేశాడు. అది ఎవరికి అమ్మాడు? ఒక కంసాలి అతనికి అమ్మాడు. కంసాలి అంటే విశ్వకర్మలో విశ్వబ్రాహ్మణుడు. ఒక విశ్వబ్రాహ్మణుడు అయినటువంటి ఈ బంగారం ఇత్తడి సామాన్లు తయారు చేసేటువంటి ఒక వ్యాపారికి అమ్మాడు. ఆ వ్యాపారి జటాధారి. అతను ఈ దత్త విగ్రహాన్ని కరిగించేసి 32 పాత్రలుగా, రాగి పాత్రలుగా తయారు చేశాడు. ఆ 32 రాగి పాత్రలు కూడా కాలాంతరంలో ఎక్కడెక్కడో తిరిగి సుబ్బయ్య శ్రేష్ఠి వంశంలోకి వచ్చాయి. వంశ పరంపరగా ఆ 32 పాత్రలు సుబ్బయ్య శ్రేష్ఠి దగ్గర ఉన్నాయి. తర్వాత వీళ్ళిద్దరూ మరణించిన తర్వాత ఆ పూజారి సుబ్బయ్య శ్రేష్ఠిగా పుట్టాడు, సుబ్బిశెట్టిగా. ఈ కంసాలి, ఈ విశ్వబ్రాహ్మణుడు తదుపరి జన్మలో మరొక ఇప్పుడున్నటువంటి ఈ జటాధారిగా జన్మించాడు. అయితే ఇతనికి పూర్వజన్మ స్మృతి ఉంది. గతంలో తను చేసినటువంటి తప్పులు అతనికి తెలుసు కాబట్టి ఆ తప్పు రూపుమాపుకోవడం కోసం ఆ దత్త విగ్రహాన్ని కరిగించినటువంటి పాత్రలు ఎక్కడున్నాయా శోధించి దాన్ని తీసుకువెళ్ళి తన యొక్క పాపాన్ని పాప ప్రక్షాళన చేసుకోవడం కోసం తిరుగుతున్నాడు అతనికి నేను స్వప్నంలో కనబడి చెప్పాను, నువ్వు ఫలానా చోటకి రావయ్యా, అక్కడ దొరుకుతుంది అని నేను చెప్పాను. నా మాట విని ఇక్కడికి వచ్చాడు. ఇక్కడ ఒక చిన్న విశేషం ఏమిటంటే, ఒక అవధూత కానీ, ఒక సన్యాసి కానీ, ఒక సాధు పొంగవుడి చేతిలో, అంటే సంసారాన్ని వదిలివేసేసి సన్యాసాశ్రమం స్వీకరించి క్రమ సన్యాసం తీసుకున్న సన్యాసి కానీ, యతి కానీ, అవధూత కానీ, వారి దగ్గర నుంచి చిన్న రాగి మొక్క తీసుకున్నా కూడా ఈ తీసుకున్న వాడి యొక్క పుణ్య విశేషం అపరిమితంగా పెరిగిపోతుంది. ఆ రహస్యం వాడికి తెలుసు. అందువల్ల ఆ జటాధారి, ఆ సన్యాసి రాగి పాత్ర నా చేతుల మీదుగా ఇమ్మనమని చెప్పాడు. ఒక సన్యాసి, ఒక సాధు పురుషుడు, ఒక యతి, ఒక అవధూత చేతి మీదుగా రాగి మొక్క తీసుకుంటేనే పుణ్యం ఇబ్బడిమిబ్బడిగా పెరిగిపోతుంది. అటువంటి సాక్షాత్తు దత్తుడిని నా చేతి మీదుగా వాడికి అందించాను. అందుకే వాడి పాపకర్మలని తీసివేశాను. పాప ప్రక్షాళన అయిపోయింది వాడికి. వాడు నన్నే నమ్ముకుని ఉన్నాడు ఈ జన్మలో పూర్తిగా, అందుకే వాడిని అనుగ్రహించాను. వీడు మూర్ఖుడు, వీడు నన్ను నమ్ముకోలేదు. వీడికి ఇవ్వాల్సిన బాకీ 10 వరాలు కూడా వాడి ద్వారా నేను తీసుకుని నా చేతితో ఇచ్చాను కాబట్టి వాడు బాకీ తీరిపోయింది. ఏమయ్య సుబ్బశ్రేష్ఠి, బాకీ తీరిందా లేదా? అప్పుడు అందరి ముందు కూడా ఈ అప్పలరాయ శర్మ గారి అబ్బాయి అయినట్టు శ్రీపాదులు నా దుకాణంలో ఒకరోజు ఊడిగంచి సంపాదించినట్టు 10 వరహాలు నాకు ఇచ్చినందువల్ల బాకీ పూర్తిగా తీరిపోయింది అని చెప్పేసి అందరి ముందు కూడా సుబ్బిశెట్టి ఒప్పుకున్నాడు. ఈ కథ విని కంగారు పడ్డాడు. అందరూ ఆశ్చర్యపోయారు. ఎలా తెలుసు గత జన్మల వృత్తాంతము అంటే అడిగారు అక్కడ వెంకటప్ప సిస్టర్, నాన్న చిన్నవాడివి, పసివాడివి, నీకు ఎలా తెలుసు ఇవన్నీ? ఈ జన్మ వృత్తాంతాలు ఎలా చెప్పగలుగుతున్నావు అంటే, తాత ఒక్క జీవి జన్మ ఏంటి, ఈ సమస్త విశ్వంలోనూ ఉన్నటువంటి అనేక ఖగోళాల్లో ఉన్నటువంటి అన్ని జీవుల యొక్క కర్మ వశములు అన్నీ కూడా నా దగ్గరే ఉంటాయి. వాటి యొక్క గత జన్మ కర్మలన్నింటినీ కూడా నేనే బేరీజీ వేసి వాళ్ళకి కావాల్సిన కర్మ ఫలితాలు ఇస్తూ ఉంటాను. ఒక జన్మేంటి, జన్మ కొన్ని వందల వేల జన్మల కథలన్నీ నా దగ్గర ఉంటాయి. వాటి అన్ని చిట్టారే వేస్తూనే ఉంటాను నేను. అందువల్ల నన్ను బాలుడుగానే మీరు చూస్తున్నారు, కానీ నా అసలు రూపు ఇది అని చెప్పి శ్రీపాద వల్లభ చెప్తాను. చెప్పిన తర్వాత
సుబ్బిశెట్టి చెప్తారు, సుబ్బిశెట్టి నువ్వు మా తండ్రి గారికి ఇచ్చింది ఒక వరహ, ఆ ఒక వరహ సరుకు కూడా నువ్వు ఇచ్చింది అక్కడ సరిపోకపోతే మా తండ్రి గారు తన దగ్గర నుండి కొద్దిగా సొమ్ము వేసుకొని ఆ మొత్తం అంతా కలిపి ఆ రోజు ఎప్పుడో నీ పుట్టక ముందు ఎప్పుడో జరిగినటువంటి ఈ సందర్భాన్ని అనుసరించుకొని నీ బకాయిని వడ్డీకి వడ్డీ కట్టి కాకులు లెక్కలు వేసి ఎవరికి తెలియనటువంటి లెక్కల్లో విచిత్రాలు చేసి దాన్ని 10 వరహాలు చేసి 10 వరహాలు చేయడమే కాకుండా నా తండ్రి గారి ఇల్లు కూడా లాక్కొని ఆయన్ని ఏ నిరాశ్రయని చేయాలని చేశావు కాబట్టి దీనికి నువ్వు ఫలితం అనుభవించవలసిందే. ఇక ఈ క్షణం నుంచి ఎప్పుడైతే నువ్వు నన్ను నీ దుకాణంలో ఊడిగంచేయడానికి పెట్టుకున్నావో ఆ రోజే జ్యేష్ఠాదేవి నిన్ను అనుగ్రహించింది, లక్ష్మీదేవి వెళ్ళిపోయింది బయటికి. ఇక నీకు పతనమే ఉంటుంది. రాను 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 ఈ ఉన్న ఆస్తంతా క్షీణించిపోతుంది. నువ్వు ఒక జంగిడి నెత్తి మీద పెట్టుకొని అందులో చిన్నపిల్లలకు కావాల్సినటువంటి పిడత కందిపప్పు, ముంతపప్పు ఇవన్నీ పెట్టుకొని జంగిడిలో ఈ జంతికలు ఇటువంటివన్నీ పెట్టుకొని ఆ పిల్లలకి అమ్ముకుంటూ బతుకు. దాని ద్వారా నీకు వచ్చే సొమ్ముతోటే నీ జీవనం గడగాల. నీకు అన్నవస్త్ర లోటు రాకుండా మాత్రం నేను చూస్తాను. ఇది కూడా చేయలేని రోజున నీ దగ్గర ఒక రాగి పాత్ర ఉంది, ఆ రాగి పాత్రను అక్షయ పాత్రగా మారుస్తాను. ఆ పాత్ర గనక నువ్వు భోజన సమయంలో ఆ పాత్రను వేడుకుంటే నీకు అందులో బీరకాయ పప్పు అన్నము వస్తాయి, ఇద్దరికి సరిపడా వస్తాయి, అంతకు మించి నీకు రావు. ఎందుకు బీరకాయ పప్పు అని చెప్తున్నానంటే నువ్విచ్చిన ఒక్క వరహా సొమ్ముతో వచ్చినటువంటి సామానుల్లో ఆ రోజు మా తండ్రి గారు ఒక బీరకాయ పప్పు అన్నం మాత్రమే తయారు చేయగలిగారు కాబట్టి నీకు అదే వస్తుంది, నీకు అదే ప్రాప్తం ఉంది. నీకు ఆహారానికి లోటు రాకుండా ఉంటుంది. ఇక్కడైనా బుద్ధిగా మసులుకో. నువ్వు చింతామణితో చేసిన రాసక్రియలన్నీ నాకు తెలుసు, చిట్టా విప్పగలను నేను. ఇప్పినట్లయితే నీ బతుకు అందరూ అసహించుకునే తయారవుతుంది. కాబట్టి ఇప్పటికన్నా నువ్వు చెప్పినట్టు నడుచుకో, నన్ను నిరంతరం ధ్యానిస్తూ ఉండు, ఎప్పటికన్నా నిన్ను అనుగ్రహిస్తాను అని చెప్పేసేసి ఆగ్రహంతో ఊగిపోతూ శ్రీపాదులు చెప్తే అందరూ భయపడిపోయారు. ఏమిటి చిన్నపిల్లవాడు ఇంత మాటలు ఇలా చెప్తున్నాడు, శాసిస్తున్నాడు, నిజంగా దత్తుడేనేమో ఈ పసిబాలుడు. ఆ విధంగా సుబ్బిశెట్టి ఆ విధంగా శాపము అనుగ్రహము రెండు కూడా శ్రీపాదులు వారిచ్చి తాత నరసింహవర్మ గారితో చెప్తారు, తాత రేపు మనం మన చిత్రాల దగ్గర ఉన్నటువంటి భూములు చూడడానికి వెళ్దాం. అక్కడ భూదేవి నా పాద స్పర్శ కోసం పరితపించిపోతోంది. అక్కడ ఎన్నో చిత్రాలు జరుగుతాయి, నేను చూపిస్తాను రా తాత. అలాగే నాయన బంగారు. కానీ ఒక చిన్న విషయం, ఆ చిత్రాల భూములు ఆ చుట్టుపక్కల భూములన్నీ కూడా కలిపి చిన్న అగ్రహారంగా చేసి దాని యొక్క కరణీకం బాధ్యత మీ నాన్నగారికి ఇస్తే బాగుంటుందేమో అని అనుకుంటున్నానయ్యా, నువ్వేమంటావు అన్నారు నరసింహవర్మ గారు శ్రీపాదులతో. దాని శ్రీపాదుల వారు అంటారు, అలా ఇవ్వచ్చు కాదని అన్ను, కానీ తర్వాత అప్పలరాజ శర్మ గారు అబ్బాయి శ్రీపాదులు తర్వాత కరణీకం నువ్వు చెయ్యి అంటావు నన్ను. అప్పుడు నేను గంటికోట శ్రీపాదరాజ శర్మ అనేటువంటి పేరుతో కరణంగా మిగిలిపోతాను ఆ గ్రామానికి. కానీ తాత నా కరణీకం వేరే ఉంది, ఈ కరణీకం చాలదు నాకు. నీ రాసే లెక్కలు పద్దులు మీకు ఎవరికి అంతు పట్టవు. ఈ సమస్త విశ్వంలో ఉన్నటువంటి కోటాను కోట్ల జీవుల యొక్క ఆ లెక్కలన్నీ నేను రాస్తూ ఉండాలి, వాటికి కావాల్సిన కర్మఫలితం వాళ్ళకి ఇస్తూ ఉండాలి, వాళ్ళ ఆర్తిని నేను తీర్చాలి, వాళ్ళకి భోజనం నేను పెట్టాలి, వాళ్ళని నేను పోషించాలి, సృష్టించాలి, పోషించాలి, నాశనం చేయాలి. ఇదంతా కూడా నా కర్మ, నా కర్తవ్యం. కాబట్టి ఇంత కరణీకం విశ్వకరణీకాన్ని నేను పెట్టుకొని ఆ చిన్న గ్రామాన్ని కరణంగా ఉండమంటావంటే తాత ఇది జరిగేది కాదులే, మనం వెళ్ళి ఆ చిత్రాల భూములు చూసొద్దాము అని చెప్పారు. చెప్తే అలాగే బంగారు అలాగే చేద్దామని ఈయన ఆశ్చర్యపోతున్నారు. ఇటు విశ్వకరణీకం అంటాడు ఈ పిల్లవాడు, ఎక్కడో ఈ సమస్త విశ్వంలో ఉన్న సమస్త జీవుల యొక్క పాపపుణ్యాలు కర్మ ఫలితాలు రాస్తానంటున్నాడు. చూడడానికి పసిబాలుడు, పిట్ట కొంచెం కోత ఘనం కూడా కాదు, ఘనాతి ఘనమైన కోతకు వస్తున్నాడు అని చెప్పి చాలా ఆశ్చర్యపడిపోతున్నారు. ఎవరికి అంతు పట్టట్లేదు ఆ పిల్లవాడి గురించి. కానీ దత్తుడే దత్తస్వామి ఇలా జన్మించడం విషయం బాపనాచార్యులు వారికి తెలుసు, బాపనావధానులు గారికి తెలుసు, అదేవిధంగా అప్పలరాజ శర్మ గారికి తెలుసు. వీళ్ళకి తెలుసు కానీ నమ్మలేకపోతున్నారు, పూర్తిగా రూఢిగా నిర్ధారణ చేసుకోలేకపోతున్నారు. ఈ విధంగా ఎప్పుడైతే తండ్రి యొక్క బకాయిని తను తీర్చివేశాడో తల్లి సుమతి మహారాణి అపారమైన ఆనందంతో పొంగిపోయి ఆ పిల్లవాడిని ఎత్తుకుని ముద్దు పెట్టుకొని, నాన్న బంగారు కొండ మా వంశంలో అపురూపమైన బాలుడుగా పుట్టేవరా నువ్వు అని చెప్పేసి తల్లి ఎత్తుకుని ముద్దాడుతూ ఉంటే అప్పుడు అంటారు శ్రీపాదుల వారు, అమ్మా ఇది నీ గత జన్మ ఫలితం అమ్మా, ఇది గత జన్మలో మీరెవరు, నువ్వు సాక్షాత్తు సుశీలమ్మవి. తండ్రి గారు అప్పలరాజ శర్మ గారు
ఆ జన్మలో విష్ణుదత్తుడు. ఇది ఇప్పటి కథ కాదు, ఇప్పుడు ఒకానొక కృతయుగంలో జరిగినటువంటి కథ ఇది. ఆ కృతయుగంలో నన్ను భోక్తగా పిలిచాడు విష్ణుదత్తుడు తండ్రి గారి ఆబ్దికానికి. నేను భోక్తగా వచ్చాను, నాతో పాటు సూర్యుడిని అగ్నిహోత్రుని కూడా నువ్వు భోక్తలుగా పిలిపించి మాకు చక్కటి మంచి మంచి భోజనాలు పెట్టావు నువ్వు. అది ఆరగించిన తర్వాత మీ ఏ విధమైన కోరికలు లేనటువంటి మిమ్మల్ని చూసి మురిసిపోయి ఈ జన్మలో మిమ్మల్ని తల్లిదండ్రులుగా ఎన్నుకున్నాను. కాబట్టి ఆనాటి విష్ణుదత్తుడు శిలయే ఈనాటి నీవు అప్పలరాయ శర్మ గారు అని చెప్పేసి శ్రీపాదాలు చెప్పగానే ఇంకా ఆశ్చర్యం కొన్ని అందరూ కూడా. పాలన అపరిమితమైన ఆశ్చర్యం, ఆనందం, సంభ్రమం. పడెప్పుడవో ఆయన ఆ చిన్నవాడు పసివాడు ఎన్నో జన్మల వ్యవహారాలు చెప్పేస్తూ ఉంటే చాలా ఆశ్చర్యపోతున్నారు. సరే, ఇలా జరిగిపోయిన తర్వాత మర్నాడు నరసింహవర్మ గారు చక్కగా గుర్రబండిలో శ్రీపాదుల వారిని కూర్చోబెట్టుకొని ఆయనకి బంగారు ఒక జలతారు తలపాగా ఒకటి చుట్టి చక్క పట్టు తలపాగా, దానికి జరీ చేసినటువంటి తలపాగా పెట్టి చక్కటి పట్టు వస్త్రాలు చక్క జుబ్బ పంచాది కట్టి అందులో కూర్చోబెట్టి తీసుకువెళ్తున్నారు. త్రాడ వెళ్ళారు. అక్కడ చిత్రం ఏంటంటే అక్కడ బీరకాయల పాదులు ఉన్నాయి ఈ నరసింహవర్మ గారి భూముల్లో. చిత్రాడ అంటే చిత్రవాడ ఆ రోజుల్లో దాని పేరు. ఇప్పుడు చిత్రాడ అంటాం. పిఠాపురానికి సామర్లకోటకి మధ్యలో ఉంటుంది చిత్రాడ. ఈ చిత్రవాడ అనేటువంటి గ్రామంలో ఉండే భూముల్లో ఆయన శ్రీపాదుల వారి కింద దిగి అడుగు పెట్టగానే ఒక్కసారి ఒక అద్భుతమైనటువంటి పరిమళం వ్యాపిస్తుంది భూమి నుండి. అంటే భూమి పులకించిపోయింది దత్తస్వామి యొక్క పాదస్పర్శతోటి. అప్పుడు చెప్తారు శ్రీపాద వల్లభులు నరసింహవర్మ గారితో, తాత ఇన్నాళ్ళు ఇక్కడ బీరకాయలు ఎందుకు పనికి రాకుండా పరమ చేదుగా ఉండేవి, దానికి వేరే కారణం ఉంది.